హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం నెల్లూరు జిల్లాలో వాకాడు దగ్గర ఉన్న బ్యారేజ్ దగ్గర ఉన్నాం. సో బ్యారేజ్ పైన వెళ్తూ ఉన్నాం. బ్యారేజ్ పక్కన ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మనకు మౌత్ పాయింట్ అంటాం. అంటే అన్ని కాలువలు నదిలో సముద్రంలో కలిసే చోటుకి వెళ్తున్నాం. సో అక్కడ కరెక్ట్గా ఆ ఎడ్జ్ దగ్గర మనం వెళ్ళి చూసినట్లయితే ఎంత భయంకరంగా ఉంటుందో మీరే చూడొచ్చు. సో వచ్చేయండి, అక్కడికి వెళ్ళిపోదాం. దారిలో విలేజెస్ అని చూసుకుంటూ వెళ్దాం. ఇది తూపిలపాలెం బీచ్ అంటాం. సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. సో మా ఊరికి బీచ్ దగ్గర అంటే తూపిలపాలెం బీచే. సో అక్కడ రీచ్ అయిపోతూ ఉన్నాం. మన బోట్ రెడీ అవుతుంది. సో వెళ్ళిపోదామా? వచ్చింది మీరు కూడా. చూసారు కదా మోటార్ సౌండ్ ఎలా ఉందో. అందువల్లనే నేను తీసేసాను. చాలా ఇరిటేటింగ్గా ఉంది. తర్వాత ముందుగానే మేము ఫోన్ చేసి బోట్ మాట్లాడి పెట్టుకున్నాం. సో ఏంటంటే మమ్మల్ని తీసుకెళ్ళి ఆ మౌత్ పాయింట్ చూపించి తీసుకురావాలన్నమాట. అందువల్ల ముందుగానే ఇన్ఫామ్ చేసాం, ఎందుకంటే మనం వెళ్ళేటప్పటికి రెడీగా ఉంటే బాగుంటుంది అనేసి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ప్యారలల్గా ఒక కాలువ, అంటే ఈ వాటర్ అంతా కూడా పోయి సముద్రంలో కలుస్తాయన్నమాట. ఆ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అయ్యాం. మధ్యలో ఐలాండ్ లాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నేను మిస్ చేసింది ఒక ప్లేస్ ఏంటి అంటే, ఇక్కడ ఆ మధ్యలో ఆ బెస్తవాళ్ళు ఒక ఐలాండ్లో ఉన్నారనమాట. అక్కడ ఒకే ఒక ఇల్లు గత 15 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నారంట. నేను అది అన్నయ్య అన్నాడు కానీ అక్కడ ఏమైనా షూట్ చేసుకుంటావని, నేను అక్కర్లేదులేననే వచ్చేసాను. కానీ వచ్చిన తర్వాత అనిపించింది ఐలాండ్లో ఇల్లు ఎలా ఉంది అంటే చిన్న గుడిసె అనుకోండి, అయినా కూడా వాళ్ళకి ఏ చిన్న అవసరం వచ్చినా వాటర్లో బోట్ వేసుకునే రావాలి. కానీ ఎందుకు ఇంత ప్లేస్ ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు అక్కడే ఉండాలనిపించింది అని అడిగి అన్ని వాళ్ళ వివరాలని తెలుసుకుంటే బాగుండేది అనిపించింది వచ్చేసిన తర్వాత. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా ఐలాండ్లో ఉన్న ఆ బుజ్జి గుడిసెని, వాళ్ళ అనుభవాల్ని, వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా అక్కడ ఎంత ఆహ్లాదంగా ఎంత ప్రశాంతంగా ఉన్నారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ ఒక హాఫ్ డిస్టెన్స్ వచ్చేసామన్నమాట. తర్వాత వెళ్ళే కొద్దీ కొంచెం వాటర్ వచ్చి లోతు ఎక్కువగా ఉంటుంది. అక్కడక్కడ చిన్న ఇసుక దెబ్బలు కనిపిస్తాయి. చుట్టూ వాటర్, మధ్యలో ఇసుక దెబ్బలు కనబడతాయి. అక్కడైతే కొంగలు చాలా బాగున్నాయి. అన్నీ ఎక్కువ గుంపులుగా వాలి మనం దగ్గరికి వెళ్ళగానే ఎగిరిపోతూ ఉన్నాయన్నమాట. సో అది కూడా నేను ఒక్క పాయింట్ షూట్ చేశాను. అది చూడండి, ఇలా అన్నమాట. చూసారా, మధ్యలో అయితే కొద్దిగా ఇసుక ఉంది, చుట్టూ వాటర్ ఉన్నాయి. ఇక్కడ మా చిన్న ఊర్లో కూడా ఐలాండ్లు చాలా ఉన్నాయన్నమాట. ఒకటైతే అయితే మనం బయట విదేశాల్లో అంతా చూసాం ఆల్రెడీ. బాలీలో కూడా మీకు చూపించాను ఐలాండ్స్ అన్నీ కూడా. అక్కడ ఏంటంటే ఎక్కువగా మనకు రాళ్లతో కూడిన గుట్టలు ఎక్కువగా కనిపించాయి. ఇక్కడ ఐలాండ్ మాత్రం మొత్తం మట్టితో కూడినవి. ఎదురుగా కనిపిస్తుంది కదా ఇసుక దెబ్బ, అది మొత్తం ఒక కొండలాగా ఉందన్నమాట. యాక్చువల్గా అక్కడ వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేస్తుంటే బాగుండేది.
ఎందుకో నాకు అన్నీ వచ్చేసిన తర్వాత అనిపిస్తుంది. ఇప్పుడు మనకు స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, అదే అనమాట ఎగ్జాక్ట్ పాయింట్. సో మనం అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడేంటంటే అక్కడే మనకు అలలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడంతా కూడా వాటర్ అంతా కూడా చాలా బాగుంది చూడండి, ప్రశాంతంగా ఉన్నట్లుంది. జస్ట్ సింపుల్గా అలలు వస్తూ ఉన్నాయి సౌండ్ లేకుండా. ఇక మనం దగ్గరికి రీచ్ అయ్యే కొంది అలల తాకిడి ఎక్కువగా ఉంది. ఇంకొకటి ఏంటంటే మనం ఈ బోట్లో వెళ్ళేటప్పుడు కింద మనం ఏదైనా ఇనుప కడ్డీకో లేదా ఇనుప రాడ్డుకో గుద్దుకుంటే ఏ విధంగా సౌండ్ వస్తుందో ఆ విధంగా సౌండ్ వస్తూ ఉంది మనం వెళ్ళే కొద్దీ. చూసారు కదా స్ట్రైట్గా ఎంత బాగా కనిపిస్తుందో వ్యూ పాయింట్ అనేది. మనం ఏంటంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఆ పాయింట్ దగ్గర కాసేపు ఎంజాయ్ చేసేదానికి కూడా ప్లేస్ ఉందన్నమాట. చూసారా రైట్ సైడ్లో మనం ఇందాక చూసినట్లు ఇసుక ఉంది కదా, అక్కడ ఒక దిబ్బలాగా కూడా ఉంది. అక్కడ హ్యాపీగా మనం చాలాసేపు ఎంజాయ్ చేయొచ్చు. సో మేము అనుకుంటున్నాం నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఫుడ్ అదంతా తీసుకెళ్ళి అక్కడే కాసేపు అలల సౌండ్ వింటూ అక్కడే ఈవినింగ్ దాకా గడిపొద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ బోటు వచ్చి మనం డ్రాప్ చేసి వెళ్ళిపోతే మళ్ళీ కూడా మనం పికప్ చేసుకోవచ్చు, అంత అందుబాటులో ఉంటారన్నమాట అక్కడ ఉన్న వాళ్ళు. ఇంకా లోపలికి ఎడ్జ్ పాయింట్కి వచ్చేసాం అనమాట. ఇది ఎగ్జాక్ట్ పాయింట్ అనమాట. ఈ అలలు ఎక్కడైతే వస్తున్నాయో అక్కడ వరకే సముద్రం. ఇదంతా అప్పుడు మనం వెళ్తుందంతా కూడా కాలువలో వస్తున్న నీళ్లు, నది నుంచి మామిడి కాలువ అని, సొన్నముఖి అని వీటి నుంచి వస్తున్న వాటర్ అన్నమాట. ఇందాక మనం బ్యారేజ్ చూసాం కదా, ఆ నది కూడా ఇక్కడే వచ్చి కలుస్తుంది. సో ఇప్పుడు మనం దగ్గరికి వచ్చే కొంది ఏంటంటే ఇంత చుట్టుపక్కల మనం రెండు వైపులా మనం ఇసుక చూస్తూ వెళ్ళాం. ఇక్కడికి వచ్చేటప్పటికి అలల తాకిడి ఎక్కువగా ఉన్నందువల్ల నాకైతే ఫస్ట్ టైం ఇదన్నమాట ఈ నార్మల్ ఇలాంటి బోట్లో వెళ్ళడం. అది కూడా లైఫ్ జాకెట్స్ కూడా మనకు ఇక్కడ అందుబాటులో ఉండవు, మనం పల్లెటూరులో ఉంటున్నాం కాబట్టి. ఇక్కడికి వెళ్ళే కొంది చూసారా అలల తాకిడి ఎక్కువగా ఉంది. ఈ బోట్ ఏమో అటు ఇటు ఊగుతూ ఉంది. నాకు నిజంగా భయంకరంగా అనిపించింది. అన్నయ్య ఏమో కొద్ది దూరం వెళ్దాం అని చెప్పి అన్నాడు. అతనేమో అట్లీస్ట్ 1 కిలోమీటర్ అయినా లోపలికి తీసుకెళ్లేదానికి రెడీగా ఉన్నాడు అనమాట. నాకేమో భయం వేస్తుంది. ఇది ఈ బోటు అటు ఇటు ఊగుతుంటే వాళ్ళకంటే ఆ చిన్న పిల్లలు కూడా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ పిల్లలు కూడా. కానీ మనకు ఫస్ట్ టైం కాబట్టి చాలా భయం వేసింది. చూసారా ఇక్కడ మీకు చూసేందుకు విజువల్స్లో అలా ఉంది, కానీ నిజంగా గుండె జారినట్లు ఉందనమాట. అంత భయంకరంగా ఉంది ఇక్కడ చూస్తూ ఉంటే. అలా తాకిడికి అట్లీస్ట్ నేను షూట్ చేయడానికి కూడా భయంగా ఉందన్నమాట. ఏదో ఒకటి సపోర్ట్ పెట్టుకొని మనం షూట్ చేయాల్సి ఉంది. నేనైతే కెమెరా 2-3 సార్లు అయితే కింద పడేసేసాను, అంత వైబ్రేషన్స్ ఉందన్నమాట కింద. అదే చెప్పాను కదా ఇందాక ఇనుంకు కొట్టుకుంటే ఎలా ఉందో అలా ఉంది. ఇప్పుడు మనం కంప్లీట్గా సముద్రం లోపలికి వచ్చేసాం అనమాట. చుట్టుపక్కల ఎక్కడా కూడా మనకు ఇసుక అనేది కనిపించకుండా వచ్చేసాం. ఎటు చూసినా వాటర్ అన్నమాట, అలలు. ఆ అలలు తప్పించుకుని కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మనకు అలల తాకిడైతే లేదు, కానీ వాటర్ అయితే ఎక్కువ. చూసారా అలలు లోపలే సుడులు తిరుగుతున్నట్లు ఉన్నాయన్నమాట. నాకైతే చాలా భయం వేసింది. అసలు ఎంత భయం అంటే ఈ వాటర్లోంచి బతికి బయట వెళ్తామా అన్నంత భయం వేసింది అనమాట. అన్నయ్య ఏమో చెప్పినా కూడా నేను చెప్పాను నాకు వద్దు, వెళ్ళిపోదాం నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి. చూసారా ఈ పిల్లలైతే హ్యాపీగా జాలీగా ఉన్నారు. నాకు వీళ్ళకంటే అలవాటు కాబట్టి ఏం అనిపించలేదు. నాకైతే ఫస్ట్ టైం కాబట్టి అమ్మో నిజంగా చాలా భయం వేసిపోయింది. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయోగాలు అయితే చేయకూడదు అనిపించింది. పెద్ద పెద్ద బోట్లో ఎక్కినప్పుడు అయితే మనకి ఇంత అనిపించదు, కానీ ఇది చిన్న బోట్ కాబట్టి అటు ఇటు ఊగుతూ ఉంటే చాలా భయంకరంగా అనిపించింది. ఇక చాలా అని చెప్పి నేనైతే తిప్పేసాను. అన్నయ్యకైతే ఇలాంటివి చాలా ఇష్టం. ఇంకా ఒక కిలోమీటర్ లోపలికి వెళ్దాం అన్నాడు. నేనైతే ఒప్పుకోలేదు. ముందు బయటపడిపోదాం పదా, ఊపిరుంటే ఉప్పు అమ్ముకొని బతకచ్చు అన్నట్లు డైలాగ్ వేసి వచ్చేసానన్నమాట. ఇప్పుడు మేము రిటర్న్ అయితే అయిపోయాం. సో రిటర్న్లో ఒక దగ్గర మనకు లడాఖ్లో కనిపించిన వాటర్ ఏ విధంగా ఉన్నాయో అలాగా ఉన్నాయి. సో అక్కడికి కూడా వెళ్దాం. కాకపోతే లడాఖ్లో ఒక 3-4 కలర్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఒక బ్లూ కలరే కనిపించింది. ఇక్కడైతే అక్వా బ్లూ కనిపిస్తుంది కదా, మనం అక్కడైతే రాయల్ బ్లూ చూడొచ్చు. సో అక్కడికి వచ్చేద్దాం, అక్కడికి వచ్చేయండి, వెళ్ళిపోదాం.
ఎక్కడైతే చెప్పాను కదా ఆ రాయల్ బ్లూ వాటర్ అని చూసారు కదా, ఇదే అన్నమాట. సో లడాఖ్లో కూడా ఇదే విధంగా ఉంటుంది. సో నాకు అది అనిపించింది. సో అక్కడ కొద్దిసేపు ఆపమని చెప్పాను. చుట్టూ వాటర్ ఉంటుంది, మధ్యలో ఇలా ఇసుక దిబ్బల్లాగా ఉంటుంది. సో కాసేపు అక్కడ ఎంజాయ్ చేసి తర్వాత వెళ్దామని చెప్పి కాసేపు ఇక్కడ ఆగాం. సో నేనైతే దిగి పిల్లలతో కాసేపు ఆడుకున్నాను. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know all